ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ పాసందులో చేరి మిమ్మల్ని స్తుతించి పూజించి కనపరచడానికి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి రాత్రంతా కాపాడి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరోసారి ఈ స్థలాన్ని మమ్మలను యేసు ప్రభువారి రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించమని, ఈ దినం మాకు కావలసినటువంటి నిజీవం కలిగిన మాటలను ప్రసాదించండి. అయినా మరి ఎవరి సమస్యలు, ఇబ్బందులు, బాధల్లో ఉన్నారు, వారి వారి అక్కరతను బట్టి మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను, ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుదించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే. లోక పాపమెల్లా సిలువలో మోసి, లోక పాపమెల్లా సిలువలో మోసి తొలగించే శాపమున్, ప్రియుడా తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ, ఈ భూమి మీద మనము ఆత్మ విషయమై దీనులుగా ఉండాలని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి జీవితాన్ని వారు జీవించగలరు అనగా, దీన మనసు ఉన్నటువంటి వారిని దేవుడు ఏ విధంగా వారిని దీవిస్తాడు. కీర్తనలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనంలో, 22వ అధ్యాయము 26వ వచనములో, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. దీనులుగా ఉన్నటువంటి వారికి వారు సంతృప్తి కలిగి జీవిస్తారు. సంతృప్తి అనేది వారి జీవితంలో ఉంటుంది, దీన మనసు కలిగిన వారికి. ఈ లోకంలో చాలామంది ఇది సంతృప్తి అనేది లేదు. వారికి ఎంతున్నా
తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అయితే ఈ లోకములో మరి తృప్తి కలిగినటువంటి జీవితము గొప్పదైనటువంటి జీవితం. కాబట్టి దేవుడి యందు శ్వాసముంచి దీన మనసు కలిగినటువంటి వారి జీవితంలో సంతృప్తి కలిగి జీవిస్తారు. కాబట్టి దీనులు భోజనం చేసి తృప్తి పొందేదరు. రెండవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనములో, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. సంతోషం దీనులైన వారికి ఉండేటువంటిది, సంతోషం కలిగి జీవిస్తారు. కాబట్టి ఈ లోకములో ఎంతోమందికి సంతోషము లేదు, సమాధానము లేదు. కాబట్టి కారణం ఏంటంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దీన మనసు కలిగి లేకుండా జీవించటమే. కాబట్టి దీనులు సంతోషించెదరు. మరి ఈ లోకములో ఏమున్నా సంతోషం లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సంతోష హృదయము ఆరోగ్యానికి కారణమని బైబిల్ చెప్తుంది. కాబట్టి సంతోషం లేకపోతే మానసికంగా ఆరోగ్యం లేకుండా కృంగిపోతుంటారు. కాబట్టి దేవుడిచ్చేటువంటిది సంతోషము ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి సంతోషం యేసులోనే నిజమైన సంతోషం ఉంది. తర్వాత ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి క్షేమాన్ని దేవుడిస్తాడు, సంక్షేమం. కాబట్టి దీనులైనటువంటి వారికి క్షేమము కలిగి జీవిస్తారు. ఈరోజు మనము ఇలాగా ఉన్నామంటే అది దేవుని దయ, దేవుని కృప. కాబట్టి దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి దేవునిలో మనకి క్షేమం ఉంది, మరి భద్రత ఉంది, సుఖం ఉంది. కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభులో మనకు ఉన్నటువంటి క్షేమాన్ని మీరు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవా, నీవే మా క్షేమాధారము, క్షేమం కలిగించే దేవుడే. కాబట్టి ఈరోజు ఎంతోమందికి జీవితంలో క్షేమము లేదు, సుఖము లేదు. కాబట్టి అయితే దేవుడు దగ్గరికి వస్తే, దీన మనసు కలిగి ఉంటే దేవుడు మనకి క్షేమమును, సుఖాన్ని దేవుడిస్తాడు. కాబట్టి నేడే యేసు ప్రభు దగ్గరికి రండి, దీన మనసు కలిగి జీవించండి. ఆయన మరి దీన మనసు కలిగి జీవించినప్పుడు ఆయన మనకి మరి సంతోషము, తృప్తిని, ఆయన మనకి క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మీరు సెలవు ఇచ్చారు. కనుక మరిగో తండ్రి, దీన మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఆ దీన మనసు కలిగిన వారి జీవితంలో నాయన మరి సంతోషము, మరి సంతృప్తి, మరి క్షేమము వారు కలిగి ఉంటారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఈరోజు ఎంతోమందికి సంతోషం లేక, సంతృప్తి లేక, క్షేమము లేక ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈరోజే మీ యొక్క తృప్తిని, క్షేమాన్ని, నాయన మరి మీ సంతోషాన్ని వారికి మీరు ప్రసాదించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను రక్షించుకోండి. ముఖ్యంగా మరి వర్షాలకి విజయవాడ ప్రాంతం ఎంతో భయంకరంగా ఉంది. చాలామంది తినడానికి ఆహారం లేక, ఉండటానికి ఇల్లు లేక ఎన్నో బాధలు పడుతున్నారు. మాకేదో ఎంతో క్షేమం ఇచ్చారు. మరి విజయవాడ ప్రాంతాన్ని కనికరించి మరి ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి తండ్రి ఖమ్మం జిల్లా ఇంకా ఆయా ప్రాంతాల్లో ఈ వర్షాలకి ఎంతోమంది
మరణించారు. ఎంతోమంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఆయన వారందరిని ఆదుకోనండి, ఆదరించండి. వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి. అలాగే రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చదువుకున్న వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా మీరే భద్రపరచండి, సంరక్షించండి. ఈ విధంగా మరి ఇంకెవరైతే ఆయా సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరే కనికరించవలసిందిగా అడుగుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ప్రభా నిశ్చితమైతే ఈ వర్షాలు మరి తగ్గించండి. ఆయన వర్షం కురిపించే దేవుడు నువ్వే, తగ్గించే దేవుడు నువ్వే కనుక సహాయం చేయండి. ఈ దినమంతట్లో మీరే సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.